హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అసలు నా ఛానల్లో ఇలాంటిది ఒక వీడియో వచ్చిద్ది అని చెప్పి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీడియో తీస్తున్నా కూడా ఏడుపు వచ్చేస్తుంది నాకు తెలియకుండానే. ఎందుకు అంటే మేము రీసెంట్గానే ఊరు వెళ్ళాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోతో పాటు ఇంకొక 10 to 15 వ్లాగ్స్ అయితే అన్నీ ఎడిటింగ్లో పెట్టాను. వాటిని ఎడిట్ చేశాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక్కటే ఉంది. ఇంకా నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ ఇద్దాంలే, ఏదో ఒక వ్లాగ్కే వాయిస్ ఓవర్ ఇచ్చి నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఏమైందో ఏంటో తెలియదు కానీ మా పాప నార్మల్గా ఫోన్ చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. పిల్లలు ఫోన్ చూస్తారు కదా, అలానే ఫోన్ చూసిద్ది, తీసుకుంటుంది. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మొత్తము ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేసింది. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇలాగా వీడియోస్ తీసి వీడియోస్ తీద్దాము, వ్యూస్ వస్తాయి కదా, ఆ వీడియోస్ ద్వారా అయినా సరే ఊరు వీడియోస్ కదా, వాటి వల్ల అయినా ఛానల్ ఓపెన్ అవుతుందేమో అనేసి చాలా అనుకున్నాము. ఊరు వెళ్ళామే కానీ మంచిగా ఫోన్ లేకుండా అలా లేకుండా ఎంజాయ్ అయితే చేయలేదు. ఏదైనా సరే వీడియో తీద్దాము అనేసి అలా మైండ్లో అదే ఉంది. మేము అప్పుడే ఊరు వెళ్ళే ముందు ఏం చేస్తామంటే చాలా వీడియోస్ తీసుకుంటాం కదా, బ్యాకప్ ఎందుకులే, మళ్ళీ బ్యాకప్ తీసుకుంటే వీడియోస్ ఎక్కువ తీయలేం కదా అన్నట్టు బ్యాకప్ కూడా ఆపేసాము. చాలా వీడియోస్ తీసామండి, మీరు చెప్తే నమ్మరు కానీ ప్రతిదీ కూడా వీడియో తీసాము. ఈ వీడియోస్ అన్నిట్లో కూడా మా పాపది, చిన్న పాపది అన్నప్రసన్నమైంది, ఆ వీడియో కూడా ఉంది. అది కూడా పోయిందండి. ఒక్క వీడియో కూడా లేదు ఇప్పుడైతే నా ఫోన్లో అప్లోడ్ చేయడానికి. ఒక్క వ్లాగ్ కూడా లేదు, అన్నీ పోయాయి. మా పాప అయితే ప్రతి వీడియో కూడా ఉండేది మా పాపది. చాలా వీడియోస్ తీసాము, అన్నీ పోయాయి. ఒక్క వీడియో కూడా లేదు. అన్ని వీడియోస్ వరుసగా పెడదాము, ఆ వీడియోస్ వల్ల అయినా ఛానల్ మానిటైజేషన్ అవుతుందేమో అని చెప్పి పిల్లలు వేసుకొని కూడా చాలా కష్టపడి వీడియోలు తీసాము. అన్ని వీడియోలు పోయాయి. ఇప్పుడు ఈ బాధ ఇంకొక యూట్యూబర్కే అర్థమవుతుంది కానీ ఈ నార్మల్ వాళ్ళకి వీడియోసే కదా పోయాయి అని అనిపించవచ్చు. చాలా అనుకొని తీసాము, అన్ని వీడియోస్ పోయాయండి, ఒక్క వీడియో కూడా లేదు. మా పాప మరి ఏం చేసిందో తెలీదు, ఫోన్ అడిగింది, ఫోన్ ఇచ్చాను, ఫోన్ చూసుకుంటుంది. నేను బయటకు వెళ్ళి మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుందన్నమాట. నేను ఇంకా ఏమన్నా స్విచ్ ఆఫ్ చేసేసిందో లేకపోతే రీస్టార్ట్ ఏమైనా చేసేదో నొక్కుంటుందిలే అని చూస్తే ఇంకా వరుసగా అడుగుతుంది నెక్స్ట్ అని. చూస్తే ఇంకేముంది, రీసెట్ అయిపోయింది. ఇంకా నాకు ఏడుపు ఆగలేదు, రోజంతా ఏడ్చాను. అయ్యా మొత్తం పోయాయి వీడియోలు, అంత కష్టపడి తీశాను అనేసి అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ వీడియో కోసమే లెగిసి వీడియో తీసిన రోజు కూడా ఉంది ఊర్లోనైతే. అన్నీ పోయాయి. మెయిన్ అన్నిట్లో కూడా మా పాపది అన్నప్రసన్న వీడియో పోయింది. మిగతావి ఏవైనా మళ్ళీ వెళ్ళి కావాలంటే తీసుకోవచ్చు కానీ మళ్ళీ అన్నప్రసన్న వీడియోలు అయితే రావు కదా. మా దురదృష్టం ఏంటంటే మా హస్బెండ్ ఫోన్లో కూడా అవి ఏ వీడియో రికార్డ్ చేయలేదు. మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, మా మామయ్య ఉన్నారు, వాళ్ళ ఫోన్లో కూడా ఎవరి ఫోన్లో రికార్డ్ అయ్యి లేవు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. ఈయన ఒక్కడి ఫోన్లోనే ఉన్నాయి, ఇంకా నా ఫోన్ ఒక్క ఫోన్లోనే ఉన్నాయి. అన్ని ఫోటోలు అన్ని వీడియోలు కూడా పోయాయండి. ఇంకా మీ సపోర్టే ఉండాలి. ఇంకా నేను కొత్తగా ఇప్పుడు ఇంకా వీడియోస్ షూట్ చేసుకొని అప్లోడ్ చేయగలను. ప్రజెంట్ అయితే ఒక్క వీడియో కూడా లేదు. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఇంట్లో కనుక మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ పిల్లలు ఇలాగ ఫోన్ ఏది పడితే అది నొక్కకుండా ఉండడానికి మీరు ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటారా? తీసుకుంటే నాకు కూడా చెప్పండి. మా పాప ఫోన్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిద్ది, బ్యాకప్ పెడితేనేమో స్టోరేజ్ సరిపోదు. ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. నాకు కమెంట్ సెక్షన్లో కన్ఫామ్గా కమెంట్ చేసి నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యిద్ది
అని అనుకుంటాను. ఎందుకంటే మీ పిల్లల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది నొక్కేస్తారు. నవ్వేడేస్ అసలు ఫోన్కి సెక్యూరిటీ లేదు కదా, ఏది పడితే అది నొక్కుతున్నారు. ఏదైనా అన్వాంటెడ్ ఫైల్స్ కానీ క్లిక్ చేసాము అంటే మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మీ పిల్లలకి మీ ఫోన్ అందకుండా చూసుకోవడమే బెటర్. ఇంకంతేనండి ఈ వీడియో. అదే ప్రీవియస్గా వీడియో పెట్టాను కదా, ఇంకా ఊరు వీడియోస్ ఇంక తర్వాత వస్తాయి అని చెప్పి పెట్టాను. ఏ వీడియో కూడా లేదండి, అన్నీ డిలీట్ అయిపోయాయి. ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.